ఫ్రెండ్స్ విషాదం ముగ్గురు ఐఏఎస్ కన్నుమూత. ఈ విషయాన్ని తెలుసుకునే ముందు వీడియో అయితే మీరు కంప్లీట్గా చూడండి. అప్పుడు మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ కూడా మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. అదేవిధంగా చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇన్ఫర్మేషన్ అనేది మనం చాలామందికి రీచ్ చేసే వాళ్ళు అవుతాం. ఇంకా లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఢిల్లీ ఓల్డ్ రాజేంద్ర నగర్లోని ప్రముఖ ఐఏఎస్ కోచింగ్ సెంటర్లో బేస్మెంట్లో వరద రావడంతో ముగ్గురు విద్యార్థులు చనిపోయారు. దీంతో విద్యార్థులు రాత్రి నుంచి కోచింగ్ సెంటర్ ఎదుట నిరసన చేపట్టారు. ఐఏఎస్ స్టడీ సర్కిల్ దగ్గర రోడ్డుపై కూర్చొని మాకు న్యాయం కావాలని నినాదాలు చేశారు. ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్పై నిప్పులు చెదిగారు. అయితే ఎంసీడీ ఈ ఘటనను విపత్తు అని పేర్కొనడం దారుణమని అన్నారు. ఎంసీడీ ఇది విపత్తు అని చెప్పింది, కానీ ఇది పూర్తిగా నిర్లక్ష్యం. అరగంట కురిసిన వర్షానికే మోకాళ్ళ లోతు నీరు నిలిచిపోతుంది. డిజాస్టర్ అనేది కొన్నిసార్లు జరిగేదే. డ్రైనేజీని తప్పనిసరిగా శుభ్రం చేయాలని గత 10 రోజుల నుంచి కౌన్సిలర్కు కోరుతున్నారని కోచింగ్ సెంటర్ బిల్డింగ్ యాజమాని చెప్పాడు. ఓ విద్యార్థి అసహనం వ్యక్తం చేశాడు. బాధితులపై వెంటనే చర్యలు తీసుకోవాలని, ఎంతమంది చనిపోయారో, ఎందరో అస్వస్థతకు గురయ్యారో చెప్పాలి అని మరో విద్యార్థి డిమాండ్ చేశాడు. శనివారం రాత్రి 7 గంటల సమయంలో కోచింగ్ సెంటర్ లోపల నీరు నిలిచిందని, అగ్నిబాగు విభాగానికి కాల్ వచ్చిందని స్థానిక పోలీసులు తెలిపారు. ఆ తర్వాత రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించారని పేర్కొన్నారు. నీరు నిలిచినప్పుడు దాదాపు 30 మంది విద్యార్థులు సెల్లార్లో ఉన్నారని వెల్లడించారు. కాగా కొంతమంది సైట్ నుండి తప్పించుకోగలిగారని, మరో 13-14 మంది విద్యార్థులను రక్షించి ఆసుపత్రికి తరలించామన్నారు. 2 విద్యార్థినులు, మరో విద్యార్థి గల్లంతైనట్లు తెలిపారు. వరద తగ్గాక వారి డెడ్ బాడీలను వెలికి తీసినట్టు పేర్కొన్నారు. దీనిపై క్రిమినల్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు 2 అదుపులోకి తీసుకున్నారు. చూసారా ఫ్రెండ్స్? థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.